బాపు అకాడమీ తరఫున మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎంత అడ్మినిస్ట్రేషన్లో బిజీగా ఉన్నా సారస్వతంలో కొంత నాకు ఉండేటువంటి అనుబంధమే నాకు ఆనందాన్ని కలిగించేటువంటి రీతిలో ఇవాళ ఈ వేదిక మీద ఒక సారస్వత సభను చూస్తూ ఉంటే సరస్వతి మాత అనుగ్రహంలో నేను భావిస్తూ ఉన్నాను ఈ కార్యక్రమాన్ని. ఈ కార్యక్రమానికి అంతా కూడా మూల పురుషుడు తన పేరులాగే నిరాడంబరంగా పని మాత్రమే జరగాలి, బాగుండాలి, సమాజం బాగుండాలి, తనను కోరుకున్న వాళ్ళు బాగుండాలి, తాను కోరుకున్న వాళ్ళు బాగుండాలి అనే అందరి శ్రేయోభిలాషిగా ఉన్నటువంటి ఆత్మీయ మిత్రులు సోదర తుల్యులు శ్రీ భమిడిపల్లి నరసింహరావు గారికి మూడవ బాపు పుట్టినరోజు నాడు బాపు రమణల మధ్య ఉండేటువంటి ఆ స్నేహ బంధాన్ని గుర్తు చేసుకునేలా ఒక బాపు రమణ అకాడమీ ఏర్పడాలని, బాపు రమణలు ఇద్దరున్నట్టుగా ఆత్రేయపురము హైదరాబాదు రెండు కూడా జంటగా ఉండాలని, ప్రాంతాలే కాకుండా జంటగా ఉండడం అనేటువంటిది మనుషులను కూడా జంటగా ఉందామని చెప్పని వేగిరాజు సుబ్బరాజు మరీ జంటగా నిలిచి బాపు రమణ అకాడమీని ఏర్పరిచి ప్రతి సంవత్సరం ఇరువురికి బాపు గారి యొక్క పురస్కారం ఒకరికి బొమ్మ కోసం, రమణ గారి పురస్కారం మరొకరికి కథ కోసం, సాహిత్యం కోసం ఇలా ఇస్తున్నటువంటి సందర్భంలో ఇవాళ నాకెంతో ఆత్మీయులు. గత 31 ఏళ్లుగా రసరంజని నిర్వహింపబడుతున్నది హైదరాబాద్లో అంటే టికెట్ కొనుక్కొని నాటకం చూడాలి అనేటువంటి ఒక ఆశయానికి రూపకల్పన జరిగింది అని అంటే దాంట్లో మూల స్తంభాలా నిలిచినటువంటి మా ఆకెళ్ల వెంకట సూర్యనారాయణ గారికి వాళ్ళ జీవిత సాఫల్య పురస్కారం వచ్చింది అని చెప్పంటే నాకు వచ్చినంత ఆనందంగా ఉంది. 31 ఏళ్లలో మొదటి 10 ఏళ్ళు ఆకెళ్ల గారు లేకుండా రసరంజని లేదు. మేము వేసినటువంటి నాటకాల్లో, నిర్వహించినటువంటి నాటకాల్లో, ప్రదర్శింపజేసిన నాటకాల్లో కాకింగిలి వారి మొట్టమొదటి నాటకం అయితే కాకింగిలి నాటకం మొట్టమొదటిగా ప్రదర్శింపబడింది రసరంజన్లోనే. క్రాస్ రోడ్స్ అనేటువంటి నాటకం ప్రదర్శింపబడింది రసరంజన్లోనే. ఇండియన్ గ్యాస్ అనేటువంటిది ప్రదర్శింపబడింది అక్కడే. శ్రీనాథుడు అనేటువంటి పద్య నాటకాన్ని ప్రదర్శింపజేసింది అక్కడే. ఆ తర్వాత శ్రీనాథుడు అనేటువంటిది వాళ్ళ ప్రపంచమంతటా కూడా శ్రీనాథుడు గొప్పగా ప్రదర్శింపబడుతున్నాడు. మా ఆకేళ్ల వెంకట సూర్యనారాయణ గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. జీవితం ఎంత చిత్రమైందో, లోకం ఎంత చిత్రమైందో, చిత్రసీమకి ఎంత చిత్రమైందో. మాకు చిత్రసీమ నుండి వాళ్ళ భువనచంద్ర గారికి రమణ గారి పురస్కారం అందడం అనేటువంటిది కూడా మనందరికీ కూడా చాలా ఆనందదాయకమైనటువంటి విషయం. శేష పూర్ణానంద ప్రభాకర శేష గురురాజ్ అనేటువంటి పేరున్నటువంటి వారు భువనచంద్రగా మారిపోవడం అనేటువంటిది కూడా చిత్రలోకమే. ఇంతకుముందు ఏవి చూశాం కాబట్టి మరేవి చెప్పాల్సిన అవసరం లేనంత గొప్పగా చూపించారు. కానీ ఒక్క మాట మాత్రం నిజం, చిత్రాల్లో పక్కనే మాకు శేఖర్ కమ్ముల గారు ఉన్నారు. చిత్రసీమ గురించి గొప్పగా తెలిసి అందరినీ కూడా ప్రపంచమంతా కూడా ఆనందింపజేసేటువంటి శేఖర్ కమ్ములకు నేను మళ్ళీ వేరే చెప్పాల్సిన అక్కర్లేదు. కానీ ఒక్కొక్కసారి పాటలతో సినిమా చాలా గొప్పగా నడుస్తుంది. మా భువనచంద్ర గారి పాట ఉంది అని చెప్పంటే ఏవి చూపించేటప్పుడు కూడా చాలా గొప్పగా చూపించారు. ఒక నాగార్జున చిత్రంలో ఉండేటువంటి పాట, అలాగే ఒక రజనీకాంత్ చిత్రంలో ఉండేటువంటి పాట, చిరంజీవి చిత్రంలో ఉండేటువంటి పాట, ఇలా వివిధ హీరోల యొక్క చిత్రాల్లో ఉండేటువంటి పాటల్ని భువనచంద్ర గారు రాసినవి చూపించారు. ఏది ఏమైనా ఆ పాట ఆ చిత్రానికి ఎంతమంది తెచ్చిందనంటే అది ఏం సినిమా అనే సంగతి నేను చెప్పాల్సి అక్కర్లేదు. బంగారు కోడిపెట్ట అనేటువంటిది కొన్నేళ్ల పాటు యువతలో అది అలా నిలిచిపోయింది ఈ బంగారు కోడిపెట్ట వల్ల. పోనీ ఆ పాట రాశాడు కాబట్టి దక్కిన ఎలా ఉన్నాయని చెప్పంటే కన్నుగొట్టరో కన్నెపిల్లరు అటువంటి కన్నెపిల్లరో కన్నుగొట్టరో అనేటువంటి పాట, ఆ పాటతో ఆ సినిమా నిలిచిపోయింది. నాగార్జున బుల్లిపిట్ట బుజ్జిపిట్ట గూటిలోని గువ్వపిట్ట అనేటువంటి పాటతో చిన్నరాయుడు నిలిచిపోయాడు. అట్లాగే అంటే అలా నేను చెప్పుకుంటూ పోతే ఇప్పుడు భువనచంద్ర గురించి కథ చెప్పాల్సి వస్తుంది 2000 సాంగ్స్ విషయంలో.
సమయం చాలా గొప్పది, కాలాన్ని దృష్టిలో పెట్టుకొని మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది కాబట్టి పాటల మాంత్రికుల్లాగా చాలా గొప్పగా పాటలు రాశారు. ఆ పాటల వల్ల చిరంజీవికి గొప్ప పేరు వచ్చిందా, ఆ సినిమాకు గొప్ప పేరు వచ్చిందా, లేదా ఆ సినిమాల వల్ల చిరంజీవికి గొప్ప పేరు వచ్చిందా అనే సంగతి నేను ప్రేక్షకుల యొక్క మనసులకే వదిలిపెడతాను. కానీ అనుబంధం అంత గొప్పది. మంచి పాటలు రాసినటువంటి మా భువనచంద్ర గారికి ఇవాళ రమణ పురస్కారం అందడం అనేటువంటిది, ఆయన ఒక్క పాటలే కాదు, కథలు రాశారు, నవలలు రాశారు, వ్యాసాలు రాశారు, సరస్వత మూర్తిలా నిలిచిపోయారు. ఆయన పుస్తకాలు కూడా వచ్చాయి, నా చేతికి కూడా ఇచ్చారు. నేను మరొకసారి కోరుకుంటున్నాను మా భువనచంద్ర గారికి, మీరు ఇండియన్ ఆర్మీ ఫోర్స్, ఇండియన్ ఎయిర్లైన్స్ ఎయిర్ ఫోర్స్ లో ఎన్ని ఏళ్ళు పనిచేశారో, దాదాపు 18 ఏళ్ళు పనిచేసి ఉంటారు. కానీ ఇవాళకి మీరు ఇంకా అందులోనే పనిచేస్తున్నారు అనుకుంటారు తెలియని వాళ్ళైతే. ఆ గాంభీర్యం కానీ, ఆ హౌందాతీరం కానీ అలాగే మెయింటైన్ చేస్తూ చిత్రలోకంలో మరింత కాలం వర్ధిల్లాలని చెప్పని నా భగవంతుని ప్రార్థిస్తూ, మా సురేంద్ర గారికి ఇవాళ బాపు గారి పురస్కారం అందడం అనేటువంటిది, తల్లా వచ్చిన శివాజీ గారు ఇంకా చెప్పడానికి ఎన్నో ఉన్నాయనే దగ్గర విషయాలు. ఒక కార్టూనిస్ట్ దగ్గర ఉండేటువంటి గొప్పతనం ఏమిటంటే, మాట్లాడాడు, వ్యాసాలు రాయడు, కథలు చెప్పడు, ఒక చిన్న కార్టూన్ గీసి మొత్తం హృదయాన్నంతా కూడా ఆనందింపజేసి తను ఆవరించుకుంటాడు ఆ హృదయాన్నంతా కూడా. అంత గొప్ప స్థితి కార్టూనిస్ట్కు ఉండేది. ఈ సందర్భంగా సురేంద్ర హిందీలో పనిచేయడం అనేటువంటిది చాలా గొప్ప విషయం. హిందూకు ఉండేటువంటి స్థాయిని దృష్టిలో పెట్టుకుంటే కార్టూనిస్ట్ ఎప్పటికప్పుడు తనకు తానుగా పదిలంగా ఉండాల్సి వస్తుంది, భద్రంగా ఉండాల్సి వస్తుంది, తనకు తాను రక్షించుకోవాల్సి వస్తుంది, తన ద్వారా పత్రికను రక్షించుకోవాల్సి వస్తుంది. అలాంటి పత్రికలో ఉన్నటువంటి సురేంద్ర గొప్ప కార్టూనిస్ట్ గా లైఫ్ అచీవ్మెంట్ అవార్డును కూడా పొందినటువంటి సురేంద్రకు బాపు గారి పురస్కారం అందడం అనేటువంటిది బాపు రమణ అకాడమీ చేసినటువంటి ఘనత. కార్టూనిస్ట్ అంటే జ్ఞాపకం వచ్చింది, ఒక చిన్న అనుభవాన్ని నేను చెప్పాల్సిన బాధ్యత ఉంది ఇక్కడ నాకు. అది 1995వ సంవత్సరం, నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉండేటువంటి రోజులు. ఆయన 7 ద్వారాలు దాటి తన ఛాంబర్స్ లోకి వస్తారు. ఉదయం 3:30 నుంచి 4:30 మధ్య. ఆ సమయంలో ఆయనకు కనబడాల్సినటువంటి వాడు కమిషనర్ ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ అని ఒక ఆఫీసర్. ఆ కమిషన్ ఇన్ఫర్మేషన్ పబ్లిక్ రిలేషన్స్ అనేటువంటి ఆఫీసర్ ఉన్నాడా లేదా అనేటువంటి తెలిసేది ఎట్లా అంటే, కౌసల్య సుప్రజా రామ అనేటువంటి రికార్డు వేస్తే కమిషనర్ వచ్చినట్టు లెక్క. నిజంగా చెప్పాలని చెప్పండి, ఇది ఏ ఆపరేటర్ చేసేటువంటి పని, ఏ అటెండర్ చేయాల్సినటువంటి పని, ఇంకెవరైనా చేయొచ్చు తెలిసినటువంటి వాడు. కానీ కమిషనర్ గారు ఉండి ఆ కౌసల్య సుప్రజా రామ సుప్రభాతాన్ని వినిపించాలి నాకు అని చెప్పినటువంటి బాధ్యతను అప్పచెప్తే, అటు కౌసల్య సుప్రజారామ, ఇటు నేను రెండు, అటు వినడం ఇటు నన్ను చూడడం అయితే ఆయన కూర్చుంటాడు కుర్చీ మీద. ఇది అప్పుడు ఉండేటువంటి పరిస్థితి. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, ప్రభుత్వ సర్వీస్లో బాధ్యత అనేటువంటిది కానీ, విధి అనేటువంటిది కానీ, కర్తవ్యం అనేటువంటిది కానీ, ఇవన్నీ కూడా రకరకాలుగా ఉంటాయి. 3:30 కల్లా వారి ఇంటి దాకా వెళ్ళేసేసి రాత్రి 11 గంటలకు ఇంట్లో నుంచి బయటకు వచ్చేటువంటి పని చేసినటువంటి వాడిని నేను. ఆ 3:30 నుంచి 4:30 వరకల్లో ఉండేటువంటి పరిస్థితుల్లో వార్తాపత్రికలన్నీ కూడా చదివి అందులో ఏ విశేషాలు ఉన్నాయో అవన్నీ చూసి వారికి తెలపడం అనేటువంటిది నా బాధ్యత. 5 గంటల లోపుగా, ఉదయం 5 గంటల లోపుగా. ఆ సందర్భంలో ఒక పత్రికలో వచ్చినటువంటి కార్టూను నాకంటే ముందే ఆయన చూశాడు. కార్టూన్ చూశాడు సురేంద్ర. కార్టూన్ చూసేసేసేసి నేను పత్రికలు తీసుకుపోయి చూపడం కంటే ముందే నన్ను లోపలికి పిలిచారు. ఏమిటి కార్టూన్ అన్నారు. నిజంగా చెప్పాలని చెప్పంటే, నేను వార్తల దిక్కే మనసు పెట్టాను, వార్తల దిక్కే నా దృష్టి పెట్టాను, కానీ కార్టూన్ వైపు నా దృష్టి పోలేదు అంతవరకు. ఆయన ఏమిటా కార్టూన్ అన్నప్పుడు కొద్దిసేపు ఎందుకైనా మంచిది అని చెప్పి చూడలేదనేటువంటి భావన రాకుండా ఉండడానికి అప్పుడు చూడడానికి ప్రయత్నం చేస్తూ కొంచెం లేచి నిలబడి ముందుకు సాగానన్నమాట ఆయన దిక్కు. అప్పుడు కనబడింది ఆ కార్టూన్. ఆ కార్టూన్లో ఉన్న విషయం ఆనాడు దినమంతా కూడా నన్ను కలత చెందేట్టుగా చేసింది, కూర్చోనీయకుండా చేసింది, మరో పని చేయనీయకుండా చేసింది, ఆయన మాటలు చెవుల్లో గింగురమనేట్టుగా చేసింది. చెవుల్లో గింగురమనడం కాదు, నువ్వు వెళ్ళి ఇప్పుడు ఆ పత్రికా సంపాదకుడితో మాట్లాడి ఏ రకమైనటువంటి రీతిలో నాకు మాట్లాడిస్తావో సమాధాన పరుస్తావో చెప్పమనండి అని చెప్పని అన్నారు. ఆ పత్రికా సంపాదకుడికి ఎప్పుడు పోను, ఎలా పోను, ఆయన నాతో ఎందుకు మాట్లాడతాడు, ఎందుకు చెప్తాడు ఏ విషయము. ఇప్పుడు మీరు వెళ్ళండి అని 5 గంటల ఉదయం పూట నన్ను చెప్తే 5 గంటల ప్రాంతంలో నేను వెళ్తాను కావచ్చు రూమ్లో నుంచి బయటకు, కానీ ఆయన ఎక్కడ ఉంటాడు, ఆయన ఎక్కడ కలుస్తాడు. మళ్ళీ 7 గంటలకు కలిశారా వచ్చారా అన్నాడు. 7 గంటలకు కాదు 10 గంటలకైనా రాలేకపోయినాను. ఎందుకు చెప్తున్నానంటే, ఆ కార్టూన్ నన్నంత కలతబెట్టినటువంటి కార్టూన్ వేసినటువంటి కార్టూనిస్ట్కి నమస్కారం.
కార్టూనిస్ట్ యొక్క గొప్పతనం వల్ల కదా ఆ పత్రికలో అది ప్రముఖ పేజీలో వచ్చింది, మొట్టమొదటి పేజీలో వచ్చింది. ఆ పేజీలో వచ్చినటువంటి కార్టూన్ వల్ల కదా ముఖ్యమంత్రి స్థాయిలో ఉండేటువంటి వ్యక్తికి బాధ కలిగింది. ఆ బాధ వల్ల కదా నేను కలత చెందాను. కలత చెంది కదా నేను మళ్ళీ పత్రికా సంపాదకుడి దగ్గరికి వెళ్ళి వెళ్ళబోసుకోవడం వచ్చింది. ఆ వెళ్ళబోసుకోవడాన్ని మళ్ళీ ఇక్కడ వచ్చేసి చెప్పడానికి కోసం ప్రయత్నం చేసేసరికల్లా ఆయన అప్పటికల్లా కోపం అనేటువంటి తగ్గిపోయింది. కాబట్టి వెళ్ళొచ్చారా, చెప్పారా, సంతోషం అన్నాడు. అక్కడికి నేను సంతోషపడ్డాను ఆ మాటతో. మరో రకంగా ఉండేది లేకపోతే. ఎందుకంటున్నానంటే కార్టూన్ యొక్క గొప్పతనం ఇంతైతే కార్టూనే అది ఏం కార్టూన్ అనే సంగతి ఇప్పుడు నేను చెప్పడం భావ్యం కాదు. అది ప్రభుత్వ సర్వీసులో ఉండేటువంటి వాడి యొక్క బాధ్యత. కానీ ఆ కార్టూన్ అనేటువంటిది ఒక ముఖ్యమంత్రి హృదయాన్ని అంతగా తొలిచి వేసినటువంటి కార్టూన్ వేసినటువంటి ఆ కార్టూనిస్టు నిజంగా గొప్ప కార్టూన్ వేశాడు. ప్రపంచానికి అవసరమైన కార్టూన్ వేశాడు, బాధ్యతగా వేశాడు, అప్పుడున్నటువంటి పరిస్థితులకు అద్దం పట్టేలా వేశాడు. ఆ కార్టూనిస్టుని ఇప్పుడు మనం తలుచుకునేటువంటి రీతిలో వేశాడు. ఇవాళ మనం చెప్పుకునేటువంటి రీతిలో ఉంది. కాబట్టి అలాంటి కార్టూనిస్టులకు ఒక ప్రతిబింబంగా ఉండేటువంటి మా హిందూ కార్టూనిస్ట్ సురేంద్రకు బాబు గారి పేరిట వస్తున్నటువంటి పురస్కారం వచ్చినందుకు కార్టూనిస్టుల యొక్క గొప్పతనాన్ని చెప్పడానికి ఒక కార్టూన్ యొక్క విషయాన్ని చెప్పాను. కానీ కార్టూనిస్టులు చాలా గొప్పవాళ్ళు. ఒక వ్యాఖ్య కంటే, ఒక వాక్యం కంటే, ఒక వ్యాసం కంటే, ఒక కథ కంటే, ఒక నవల కంటే కూడా ఒక కార్టూన్లో ఉండేటువంటి గొప్పతనం ఏమిటిరా అని చెప్పంటే అంత ప్రభావాన్ని చూపిస్తుంది. అలా బాబు గారి యొక్క పురస్కారం వారికి, రమణ గారి పురస్కారం వీరికి, జీవన సాఫల్య పురస్కారం మా ఆకెళ్ల వెంకట సూర్యనారాయణ గారికి, ఆకెళ్ల గారు ఎంతో సహృదయతో కాకినాడలో ఉత్సవం పెట్టేసేసి మమ్మల్ని తీసుకెళ్ళినప్పుడు జానకి రామయ్య దంపతులకు పుట్టినటువంటి శ్రీరామచంద్రుడు అన్నంత గుణం ఉన్నటువంటి మా ఆకెళ్ల దంపతులు మమ్మల్ని గౌరవించి మాకు భోజనం పెట్టి విందు చేసేసి ఆ కార్యక్రమంలో పాలనటే చేసి మమ్మల్ని కాకినాడ నుంచి పంపించారు. అది ఇప్పుడు నేను గుర్తు చేసుకోవడం నా బాధ్యతగా నేను భావిస్తూ వారికి జీవన సాఫల్య పురస్కారం అందిస్తున్నామని సుబ్బరాజు చెప్పినప్పుడు సంతోషించాను. సుబ్బరాజులు చేసేటువంటి ప్రతి పని బంగారం లాంటి పని. ప్రతి సంవత్సరం ఎప్పుడు వస్తుందా ఈ బాపు రమణ అకాడమీ వాళ్ళ కార్యక్రమం అని చెప్పి అనుకుంటా ఉంటాం. డిసెంబర్ 15 ఎప్పుడు వస్తుందా అని చెప్పి అనుకుంటా ఉంటాం. గత 2 సంవత్సరాలుగా మీరు లేవు సార్ అని చెప్పిన సుబ్బరాజు అనడానికి ఒక కారణం ఏమో ఒకటి, నాకు కొంచెం ఆరోగ్యం బాగాలేకున్నందువల్ల లాస్ట్ ఇయర్ రాలేదు. అంతకుముందు గవర్నమెంట్ కార్యక్రమం ఉంది కాబట్టి ప్రభుత్వంలో భాగస్వామిగా రాలేకపోయినాను. చెప్పాను వారికి, సారీ నేను రాలేకపోతాను సాయంత్రం పూట అని. కానీ ఈ కార్యక్రమం జరుగుతున్నంత వరకు, నిర్వహిస్తున్నంత కాలం నేను దీంట్లో ముఖ్య అతిథ ఏ అతిథ అని కాదు, కనీసం ప్రేక్షకుడిగా లాగా నన్ను రావడానికి అవకాశం కల్పించు భగవంతుడా అని మాత్రం నేను ఇంతమంది సమక్షంలో నేను భగవంతుని ప్రార్థించుకుంటున్నాను. సుబ్బరాజు గారికి, నిమ్ గారికి ఇరువురికి కూడా అభినందనలు తెలుపుకుంటూ పురస్కారాలు అందుకున్నటువంటి పెద్దలకు సురేంద్రకి, భువనచంద్రకి, అలాగే మా ఆకెళ్ల గారికి నా అభినందనలు తెలుపుకుంటూ సెలవు. ధన్యవాదాలు మహోదయ. ఇప్పుడు కార్టూన్ల గురించి ఎంతో గొప్పగా చెప్పారు.